అబ్బాయి ఏదో ఫోన్ మాట్లాడుతున్నావా? మరే కానీ ఒక విషయం చెబుతా, ఊరు చెప్పమాక. ఇటు శాతపడి ఆడు చేస్తారు, శాతపడి ఆడు చేస్తారు. ఏంటి బ్రో అంత మాట నువ్వే అంట కదా చేసేది. నీ పేరు ఏం పేరు? ఏ రాజా కాదా? చెప్పు బాబాయ్. డబ్బులు ఇస్తాను శాతపడి. రెడ్డి గారి పిల్లవాడు నేను. రెడ్డి గారి పిల్లవాడిని. వెంకటేశ్వర రెడ్డి. రెడ్డి గారి పిల్లవాడిని నేను. రెడ్డి గారి పిల్లవాడిని. వెంకటేశ్వర రెడ్డి. నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలీదా మీకు? నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలియకుండా. కరెక్ట్ బాబాయ్. యారు తెలుసు తెలియదు బాబాయ్. ఏం బాబాయ్ కోపడతావు బాబాయ్? నిమ్మకాయలు ఎన్ని మిరకాయలు పెట్టారు? దూరం నుంచి వచ్చా బాబాయ్, దూరం నుంచి వచ్చా బాబాయ్. ఆడి చేతి నాకేమి. హలో సంపాడు బాబాయ్. నువ్వు బండి ఆపన్నా. నువ్వు ఉండరా స్వామి, నీ పెద్ద టైం అవుతుంది, కాల్ చేసుకుని పోతా. అన్న వెయిట్ చేస్తాను. అక్కడ మళ్ళీ చేస్తున్నా సార్. వచ్చేస్తున్నా, ఫోన్ చేస్తలేదు. అవసరం ఆటోకి వచ్చేస్తాం. మీరు అయితే మరి కావాలండి. నెట్వర్క్ రావట్లేదు. ఏం పేరు అన్న? మీ పేరు? నా దిగిపోయే బస్సు. మీ పేరు ఏం పేరు? నా పేరు అన్నయ్య అన్న. బస్సు వస్తున్నా అన్న, వెళ్ళాలన్న అర్జెంట్గా. అందరూ తీసుకున్నా పేరు పర్లేదు అన్నా, ఆడు మిస్ అయిపోతున్నాడు. ఆపలేదు ఆపలేదు ఆపలేదు. ఇవ్వను మా అన్న కూడా బస్కే వెళ్తున్నాడు, అందుకని దానికోసం ఇప్పకారా టాటలు వస్తున్నాడు. హలో ఏంది లేదా? ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసావు, ఇప్పుడు వేరే నెంబర్తో చేస్తున్నాను. మా అన్న ఏం పేరు అన్న నీ పేరు? నా పేరు అన్నమయ్య. అన్నమయ్య అంట. సరే రా, కొట్టుకుందాం రా, ఇక్కడే ఉన్నావురా. నేను మా దగ్గర ఏడే ఉన్నావురా. నా ఫోన్ లిఫ్ట్ చేయకుండా నువ్వు మన్న కూడా ఉన్నారా? కొడదాం. వాడు రాత్రి వాడు ఏంద్రా రాత్రి మీ తమ్ముడు తనకాకుండా పగలు తెగింది. నేను ఇద్దరం ఏడే ఉన్నావు, చూసుకున్నారా? అన్న పిలుస్తున్నా వాళ్ళని, కొట్టుకుందామా? కాదన్నా, నాకు ఒక్కడి నువ్వు సపోర్ట్ నిలబడితే నేను వాడిని చూసుకుంటానన్నా. నేను ఒక్కడిని కొడతాను. నువ్వు అనుకుంటే తప్ప 4 దెబ్బలు దింగు చాలు. అనుకుంటే తప్ప 4 దెబ్బలు దింగు చాలు. సరేనా? 2 దెబ్బలు వేస్తావా? అరే అరే నువ్వు వస్తానంటే మన ఏడ నిలబడతాను అన్నాడు. నువ్వు దమ్ముంటే రా, సరేనా? అన్న కొడదామా వద్దా వాడిని? అన్న కొడదామా వద్దా వాడిని? వాడు రాత్రి ఏం తప్పు చేశాడు చెప్పు. ఏం తప్పు చేశాడు? వాడు నా ఫ్రెండ్స్ మీదకి వచ్చాడు. ఫ్రెండ్స్ వారు నువ్వు నాకెళ్ళి నిలబడతా నిలబడు. ఇప్పుడు వాడిని పిలిపిస్తా, కొడదామా వద్దా చెప్పు. ఒక్క మాట చెప్పు, ఇప్పుడే పిలిపిస్తా. ఇంటికి పోయే టైం మీరేమో అన్నా. ఇంటికి పోయే టైం మీరేమో అన్నా. నువ్వు 5 నిమిషాలు గొడవ అయిపోద్ది. నేను వదిలిపెడతాను నీ ఇంటికాడ, సరేనా? నేను వదిలిపెడతా ఇంటికాడ. కొడదామా? పిలిపిద్దామా? నువ్వు దమ్ముంటే రారా, మన్నా చూసుకుందాం రా అంటున్నాడు. రారా ఒకసారి మాట్లాడు రమ్మను. ఉన్నన్నాళ్ళు శాంతి లేదు, రమ్మనన్నా. తమ్ముడు రారా, నువ్వు ఫస్ట్ నువ్వు రా. మన చూసుకుంటారా ఏదన్నా ఉంటే. సంచి అన్న, సంచి నేను పట్టుకుంటాండి. సంచి నేను పట్టుకుంటాండి. సంచి చెప్తా. నా బండిలో మందు పెట్టుకుంటే ఫుల్ మందు ఎంగింది. ఎవరు మీలో? ఏంటి మమ్మీ ఎవడు? ఎవరు బండిలో ఫుల్ మంది ఎంగారు కదా? ఎవరు ఎవరిని పిలిచేది? బండి పెట్టింది నేను. ఇప్పుడు ఎవరు నడుతున్నావు? ఫుల్ మందు పోయింది. ఫుల్ మందు కాదు కదగా, అంశ మందు నీకాడు తాగడానికి. ఫుల్ మందు కాదు కదగా, అంశ మందు నీకాడు తాగడానికి. మందు బాబులం మేము, మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మహారాజులం.
నువ్వు తీసిందే కదా ఫుల్ మంది 1000 రూపాయలు ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య బండి ఎలాగ పెట్టింది బండి పెట్టావు ఏం పెట్టావు మాకైతే తెలియదు బండి పెట్టావు ఏం పెట్టావు మాకైతే తెలియదు నీవైతే ఇప్పుడు నీ కోట దిగితే నీ బాధ కాదా ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. మంది ఎట్టు దిగారు మీరు మొన్న యాక్సిడెంట్ ఇది లారీకి నేను ఆడికి పోతున్నా మందు దిగి ఆడికి పోతున్నా ఆడికి పోతున్నా మందు దిగి ఆడికి పోతున్నా ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనమ్మా. అన్న ఈ బండి ఎక్కడ పెట్టా నేను దాని నుంచి మీరే మాట్లాడుతుంది అరే సిరిగా నేను తీసా తెలీదు బాబాయ్ నిజంగా తీయలేదా నువ్వు అడుగు మరి మంది ఎట్టు పోయింది ఏంది బాబాయ్ నువ్వు నీ క్వార్టర్ తీస్తే నీ బాధ కదా అమ్మలేందయ్యా నువ్వు తీలేదా నువ్వు తీలేదయ్యా నా గట్ల మంది వచ్చాయా తీలేదుగా తీలేదయ్యా సరే మందేసావా ఎవరు నువ్వే పాప వాళ్ళు ఇప్పించారు నాకు లోపల వాళ్ళు ఇప్పించారా? ఓ కోరిక ముగ్గురు మూడు అవసరం సరే సరే నాకు చెయ్యి అవునుగా నేను రాసుకుంటా పాస్త ఓకే సార్ ఇక్కడే ఉన్నాం ఏ ఊరు మీది ఏ ఊరు మీది కావాలియా ఏం బాంబులు పెట్టి అమ్ముతున్నారంట ఏం బాంబులు పెట్టి అమ్ముతున్నారంట ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఏం బాంబులు పెట్టి అమ్ముతున్నారంట పనసకాయలో బాంబులు పెట్టి అమ్ముతున్నారంట ఎవరి నుంచి వచ్చావు నువ్వు చేతులు కట్టుకో సమాధానం చెప్పండి ఇటు బాంబులు ఉన్నాయి లేవా దీంట్లో లేదు ఈ మధ్య తీవ్రవాదులు ఎక్కువైపోతున్నారు పనసకాయల్లో బాంబులు పెట్టి అమ్ముతున్నారు అని చెప్పి మాకు న్యూస్ రిపోర్ట్ వచ్చింది బాంబులు ఉన్నాయి లేవా దాంట్లో బాంబులు పెట్టి అమ్ముతున్నా లేదా మరి కాయలు ఎందుకు అన్నంతలా ఉన్నాయి ఒకటి అది పనసకాయలు సార్ లావుగానే ఉంటాయి పనసకాయలు అన్నప్పుడు లావుగానే ఉంటాయి కదా పనసకాయలు అన్నప్పుడు లావుగానే ఉంటాయి కదా పనసకాయలు అన్నాక లావుగా ఉంటాయిలే వాటిలో బాంబులు ఉన్నాయి లేవా అది చెప్పు లేవు లేవు ఏం బాంబులు ఉన్నాయి మరి బాంబులు లేవు సార్ ఇంకేమున్నాయి బాంబులు లేవు సార్ ఇంకేమున్నాయి హాయ్ సార్ తినేదానికి ఇస్తాను ఇప్పుడు పోస్తే మామూలు కాయలు వస్తాయా బాంబులు లేవుగా బాబాయ్ నేను చెప్పేది వింటావా నేను నింపగా ఒకటే ఎంతమంది ఉన్నారు ఎంతమంది కాదు నేను వచ్చానా నువ్వు ఎంతమంది చెప్పలేదు నిమ్మకాయ దొక్కలేదు నిమ్మకాయ ఎందుకు పడి వచ్చా నిమ్మకాయ నువ్వు దొక్కలేదా ఓ స్వామి నువ్వు పొయ్యమంటే ఇందాక నిమ్మకాయలు పెడతాడా అవి తొక్కొచ్చిండు నిమ్మకాయలు దొక్కినా లేదా నువ్వు మరి కాలికి ఏంది అది ఏముంది ఒకసారి కాలు చూపి ఏముంది కాలికి కాలు ఎత్తు పైకెత్తు కనపడింది కాలు చెప్పులుంటే కాళ్ళకి ఏముంటది నువ్వు తొక్కలా పైకెత్తు కనపడింది కాలు చెప్పులుంటే కాళ్ళకి ఏముంటది నువ్వు తొక్కలా నిజంగా నువ్వు పోయి పొద్దు మేమున్న బాధల్లో నువ్వు వచ్చి రమ్మిటి మేమున్న బాధల్లో వచ్చి మాకు గొలగోలు చేస్తాను నిమ్మకాయ దొక్కినవాడు నిజంగా దొక్కలేదా దొక్కలేదయ్యా నేను నిమ్మకాయ ఒకసారి చెప్పులు ఇప్పు చెప్పులు ఇప్పుడు ఏంటి అసలు చెప్పులు ఏంటి చెప్పులు మళ్ళా నిజంగా దొక్కలేదా ఒకసారి పిడికిలు పెట్టు అర్థమైతే నువ్వు తొక్కులో తొక్కలేదు పెట్టు పెట్టు బాబాయ్ దొక్కలేదా చెప్పు నువ్వు దొక్కలేదా మెంటల్ బాకులకు పోస్వామి ఎవరో నాకు తెలీదు మెంటల్ బాకులకు పోస్వామి ఎవరో నాకు తెలీదు